జగిత్యాలను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడం లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్ శివార్లోని సర్వే నెంబర్ 430లో స్థలం కేటాయించినట్టు రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు కలిసి నర్సింగాపూర్లోని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించే తలపెట్టిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ 1960 దశకంలో నెహ్రూ కేంద్రీయ విద్యాలయంలో దేశవ్యాప్తంగా ప్రారంభించారని, జగిత్యాల జిల్లా ఏర్పడ్డ 7 ఏళ్లకు 2025 నవంబర్ కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాకు కేటాయించిన విద్యాలయం జగిత్యాల పేరుపై రావాల్సి ఉండగా జీవో చల్గల్ అనే గ్రామం పేరుపై రావడం జరిగిందని, వాలంటరీ స్వతంత్ర సంస్థ గత 20 ఏళ్లుగా ఎలాంటి పరిశోధనలు లేవు కాబట్టి స్థలం ఇవ్వడానికి తాము చొరవ తీసుకున్నామని, కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి జగిత్యాల జిల్లా చల్గల్ వాలంటరీని గుర్తించడం జరిగిందని, సేంద్రీయ వ్యవసాయ నూతన పద్ధతులు ఆవిష్కరణ చేసే అవకాశం ఉందని, అందువల్ల కొంత తక్కువ స్థలం కేటాయించినట్లు ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఇన్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి ముందుకు సాగుతున్నారని తెలిపారు. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని నర్సింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం 6 ఎకరాల స్థలాన్ని సర్వే నెంబర్ 430లో కేటాయిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే 33 కోట్ల రూపాయలతో ఐటీఐ ఈఐఏటీసీ సెంటర్ ను ఇక్కడ ఏర్పాటు చేస్తామని, వృద్ధాశ్రమం సైతం ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందని మంత్రి తెలిపారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు 1960వ దశకంలోనే కేంద్రీయ విద్యాలయాలు భారతదేశం అంతా కూడా ప్రారంభించడం జరిగింది. ఇటు కేంద్రీయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులే కావచ్చు, మిలిటరీ వారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు, దాంతోపాటుగా కొన్ని మిగిలిన సీట్లు ఆ ప్రాంత పేద ప్రజల కోసం కేటాయించింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పడ్డాయి. జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పడి ఇప్పటికీ 8 సంవత్సరాలు కావస్తున్నది. 8వ సంవత్సరంలో 2025 నవంబర్లో జగిత్యాల జిల్లా కేంద్రానికి కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయింది, మంజూరు కాబడ్డది. జగిత్యాల జిల్లా కేంద్రంగానో జిల్లా అని రాకుండా అది చలిగల్ అని గ్రామం పేరు మీద వచ్చింది. అయితే చలిగల్ కూడా చాలా ముఖ్యమైన ప్రాంతం. అక్కడ వాలంటరీకి సంబంధించిన స్థలం ఉంది. వాలంటరీ అంటే భూమి మరియు నీరు పైన పరిశోధన చేసే సంస్థ, తెలుగులో చెప్తుంటే. సో అక్కడ ఇది ఇవ్వాలని చెప్పి అందరం కూడా కోరుకున్నాం. గౌరవ మంత్రి గారు కూడా ప్రయత్నం చేసారు, నేను కూడా కోరుకున్నా. మరి కాలంలో రకరకాలుగా మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా వాలంటరీ దాదాపు ఒక 25-30 సంవత్సరాలు పెద్ద అక్కడ పరిశోధనలు లేకుండే, అందువల్ల మేము అడగడం జరిగింది. ఈ మధ్యకాలంలో గౌరవ ప్రధానమంత్రి ఏదైతే ఆకాంక్షిస్తున్నాడో నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే జాతీయ మిషన్ కింద ప్రకృతి వ్యవసాయం చేయడానికి జగిత్యాల వాలంటరీని గుర్తిస్తూ కూడా ఉత్తరం వచ్చింది. ఇవన్నీ ఉత్తర ప్రత్యుత్తరాలు రాష్ట్రం కేంద్రం మధ్యలో పై లెవెల్లో జరుగుతూ ఉంటాయి. అవి మరి మేము వాటిపైన లోతుగా వెళ్ళినప్పుడు మా దృష్టికి కూడా వచ్చింది. అటువంటి సందర్భంలో కొంత స్థలమైనా ఇవ్వండి, కొంత దానికి వాడుకోండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి గారిని, నేను స్వయాన మన మంత్రి గారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని అడగడం, వారు కూడా జగిత్యాల కేంద్రంలో నిజామాబాద్ హైవే పైన ఉంటుందని చూశారు. అట్ ద సేమ్ టైం ఆల్టర్నేట్గా దాదాపు 3 నుంచి 4 నెలల కిందనే పొరంలో హనుమాజ్పేట కావచ్చు, ఇక్కడ నర్సింగాపూర్ శివార్లోని 437 సర్వే నెంబర్, అదేవిధంగా రైల్వే స్టేషన్ కిలోమీటర్న్నర దూరం ఉన్న అంతర్గామ గ్రామంలో చూస్తే ఇక రకరకాల రాజకీయాలు మాట్లాడారు. రాజకీయాల జోలికి నేను పోదాల్చుకోలేదు. జగిత్యాల జిల్లా కేంద్రానికి దేశవ్యాప్తంగా ఎట్లయితే దాదాపు 1200 పైన కేంద్రీయ విద్యాలయాలు వచ్చినాయో, జిల్లాలు నాకు తెలిసి 750-800 ఉంటాయి, కొత్తగా ఏమన్నా అయినా కావచ్చు దేశంలో. సో అంటే ప్రతి జిల్లాకు ఒకటి ఇప్పటికే ఉన్నది దేశంలో. అటువంటప్పుడు జగిత్యాల జిల్లా ఏర్పడి 7 సంవత్సరాల తర్వాత మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని ఇప్పటికైనా కానీ బేసిజాలకోకుండా కేంద్ర ప్రభుత్వ బాధ్యులు, కేంద్ర మంత్రి గారే కావచ్చు, మా ఎంపీ గారే కావచ్చు, కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించిన అధికారులు ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా చూడాలి. ఎందుకంటే వాలంటరీ అనేది ఒక పరిశోధన సంస్థ, భూమి నీరు పైన అక్కడ ఎక్కువ ఇవ్వలేమని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు తెలియజేసారు. 2 ఎకరాలు ఇస్తామన్నారు, 2 ఎకరాలు సరిపోదని చెప్పి మనకు కూడా తెలుసు. వెంటనే ఆల్టర్నేట్ ప్రతిపాదనలు గౌరవ కలెక్టర్ గారు
మళ్ళీ కూడా కేంద్రీయ విద్యాలయ సంఘటనకు పంపిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు సంక్షేమ శాఖ మంత్రివర్యులు మన జిల్లాకే చెందిన వారు, ఎందుకంటే వారికి కూడా ఈ జిల్లాకు సంబంధించిన విద్యాలయం జిల్లా కేంద్రంలో ఉంటేనే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు రాకపోకలకు ఉంటుంది. కరీంనగర్ రోడ్డుకు దగ్గర నర్సింగాపూర్ శివార్ 437 కరీంనగర్ రోడ్డుకు జస్ట్ 2 కిలోమీటర్స్. మంత్రి గారు మేము కార్లు వచ్చేటప్పుడు కూడా చూసినాం. 5 కిలోమీటర్స్ ఉంది కొత్త బస్ స్టాండ్కు. మీ పాత్రికేయ మిత్రులు కూడా ఇక్కడ నుంచి మీరు బండి చాలు చేసుకుని ఈ స్థలం నుండి వెళ్తే కొత్త బస్ స్టాండ్ 5 కిలోమీటర్ల పావులు ఉంటుంది. చలిగాల ఫామ్ ఏదైతే అంటున్నామో 6 కిలోమీటర్ల పైన ఉంటుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ స్థలాన్ని కన్సిడర్ చేయాల్సిందిగా కేంద్రీయ విద్యాలయ సంఘటనను గౌరవ కలెక్టర్ గారు కోరారు. మంత్రి గారు మేము కూడా కోరుతూ దీనికి అవసరమైన చదువు అన్ని కూడా మిగతా విషయాలు మంత్రి గారు మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కేంద్రీయ విద్యాలయ యొక్క నిబంధనల ప్రకారము ఇక్కడ జగిత్యాలకు సంబంధించిన చెల్గల్ ప్రాంతంలో రైతులకు సంబంధించిన ఒక ఫ్రిస్టేజ్కి సంబంధించిన స్థలం, అది పరిశోధనకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన స్థలం. ఆ సివిల్స్ దానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ ప్రత్యేకంగా కేంద్రీయ విద్యాలయం స్థలాన్ని కావాలని చెప్పేసి జిల్లా మంత్రిగా నేను రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భవిష్యత్తులో దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మరి పరిశోధన పరంగా రైతాంగాలకు ఏ విధంగా మేలు జరిగే విషయం లోపల గొప్పగా రీసెర్చ్ ద్వారా మరి రైతు కానీ పంటలు వేయాలనే ఉద్దేశంతో చెలుగల్లో ఉన్నటువంటి వాలంతరి యొక్క భూమిని మన నిబంధనలకు అనుగుణంగా కేవలం 12 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మన దానిలో భాగంగా పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు రాజకీయ కోణంలో కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కేంద్రీయ విద్యాలయం అనేది భవిష్యత్ తరాల యువతకు గొప్పగా ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్, దానికి భేషజాలకు పోకుండా ఒక మెట్టు మీద దిగి జిల్లా మంత్రిగా ఇక్కడ 437 సర్వే నెంబర్ నర్సింగాపూర్ గ్రామ శివార్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని స్వయంగా జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులందరూ తీసుకొచ్చి ఈ స్థలాన్ని కేంద్రీయ విద్యాలయాన్ని కేటాయించే విధంగా వారి యొక్క ఇక్కడి నుంచి జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్రీయ విద్యా సంఘటనకు సంబంధించినటువంటి అధికారులకు కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ పంపించడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ప్రత్యేకంగా ఈరోజు నేను కానీ స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరం కూడా ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు, ఈ గ్రామ ప్రజలందరం కూడా రావడం జరిగింది. ఇక్కడే గొప్పగా టెక్నికల్ సంబంధించిన ఐటీఐ భవిష్యత్ తరాలకు యువతకు టెక్నికల్గా ఉన్నత స్థాయిలో చదువుకునే విధంగా 33 కోట్ల రూపాయలతో ఇక్కడ ఏటీసీ సెంటర్ని ఏర్పాటు చేసిండ్రు. దానిలో భాగంగా ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ ఉండే విధంగా కేంద్రీయ విద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఆదిలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయం సంఘటన ఇది ఆమోదం తెలిసే విధంగా ఇంజనీర్లను ప్రత్యేకంగా తీసుకొస్తారన్న విషయాన్ని కూడా కలెక్టర్ గారు చెప్తున్నారు. మరి ఇది వారు పూర్తిగా పరిశీలన చేసి మన నిబంధనలకు అనుగుణంగా ఏదైతే ఈ బండలు కానీ గుట్టలు కానీ ఏదైనా ఉంటే వారు ఏమైనా సూచన చేస్తే ఏ విధంగా అవైలబిలిటీతో చదువు చేసే విధంగా వారి ఏమైనా ఆ సంఘటనకు సంబంధించిన అధికారులు చెప్తే తప్పకుండా జిల్లా మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి ఈ స్థలాన్ని అన్ని విధాలుగా అనుకూలంగా చేసే బాధ్యత మంత్రిగా నాది అని చెప్పి మరి ప్రభుత్వం ద్వారా వారికి నేను మనవి చేస్తూ దయచేసి కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి సంఘటనకు సంబంధించిన అధికారులకు మీరు అన్ని విధాలు కూడా ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి హైవే, నేషనల్ హైవే, ఇది జాతీయ రహదారికి సుమారు కిలోమీటర్ లోపే ఉంది. ఇది కనెక్ట్ భవిష్యత్తులో కరీంనగర్ జిల్లాకు కనెక్ట్గా ఉంటుంది. ఇటు ముందుకెళ్తే జగిత్యాల నుంచి అప్ టు నిజామాబాద్ కట్టిపోతే ధరంపూర్కి, అంటే మంచిర్యాలకు గోదావరి దాటితే అన్ని విధాలకు సౌకర్యార్థంగా ఉన్నటువంటి స్థలాన్ని మేము ప్రత్యేకంగా ఈరోజు ప్రతిభను పంపిస్తున్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి సంఘటనకు సంబంధించిన అధికారులు అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఎడ్యుకేషన్ పరంగా గొప్ప స్థాయిలో ఈ ప్రాంతం అంతా కూడా అన్ని విధాలా కూడా ఇనిషియేషన్ తీసుకొచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ పక్కనే టీచర్స్ కాలనీ ఉన్నది. టీచర్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఇక్కడ ఓల్డేజ్ హోమ్ మొన్ననే మేము ప్రారంభించుకోవడం జరిగింది. మేము ప్రత్యేకంగా ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్న ఏదైతే 437 నర్సింగాపూర్ శివార్లో ఉన్న స్థలాన్ని
కేంద్రీయ సంఘటన ద్వారా తక్షణమే ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం యొక్క పనులు ప్రారంభించే విధంగా మీరు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఎంపీ గారు కోరుతూ, మరి కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన సంఘటనకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా ఈ స్థలం ఉన్నది. చిన్న చిన్న చేర్పు మార్పులు కూడా చేసే విధంగా కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడతానే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, కలెక్టర్ గారిని తక్షణమే దీనికి సంబంధించిన ప్రతిపాదనకి పంపించాలని కోరుకుంటూ, ఈ గ్రామానికి సర్పంచ్ కానీ గ్రామ ప్రజలు కూడా అన్ని విధాలు కూడా సహకరించాలని చెప్పేసి జిల్లా మంత్రిగా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.